ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఆధునిక కాలంలో ద్విచక్ర వాహనాల వినియోగం బాగా పెరిగింది. వివిధ అవసరాల కోసం ప్రతి ఒక్కరూ వీటిని కొనుగోలు చేస్తున్నారు. ప్రస్తుతం ఎలక్ట్రిక్ స్కూటర్ల హవా నడుస్తోంది. పట్టణాల ట్రాఫిక్ లో సులభంగా నడిపే వీలు ఉండడంతో వీటికి ఆదరణ పెరుగుతుంది. సాధారణంగా మోటార్ సైకిల్ నడవడానికి డ్రైవింగ్ లైసెన్స్ తప్పనిసరిగా ఉండాలి, లేకపోతే పోలీసులు జరిమానా విధిస్తారు. అయితే కొన్ని స్కూటర్లకు లైసెన్స్ లేకుండా నడపొచ్చు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం గంటకు 25 కిలోమీటర్ల వేగంతో నడిచే వాహనాలకు డ్రైవింగ్ లైసెన్స్ అవసరం లేదు. ఎలక్ట్రిక్ విభాగంలో ఇలాంటి స్కూటర్లు అందుబాటులో ఉన్నాయి. నగరాల్లోని ట్రాఫిక్ రద్దీ నేపథ్యంలో ఇంతకంటే వేగంగా వెళ్లడం సాధ్యం కాదు. తక్కువ దూరం ప్రయాణించే మహిళలు, యువతకు ఇవి చాలా బాగుంటాయి. అలాంటి స్కూటర్ల ధర, ప్రత్యేకతలను ఇప్పుడు తెలుసుకుందాం. ఒకినావా R30 స్కూటర్ లో 1.25 kWh లిథియం అయాన్ బ్యాటరీ ఏర్పాటు చేశారు. దీన్ని ఛార్జింగ్ చేయడానికి 4 నుంచి 5 గంటల సమయం పడుతుంది. ఒకసారి ఛార్జ్ చేస్తే సుమారు 60 కిలోమీటర్లు ప్రయాణం చేయొచ్చు. ఈ స్కూటర్ 61,998 కి అందుబాటులో ఉంది. ఒకినావా ఎలక్ట్రిక్ స్కూటర్ మన దేశంలో 74,999 కి అందుబాటులో ఉంది. దీనిలో 1.25 kW రిమూవబుల్ లిథియం అయాన్ బ్యాటరీ ప్యాక్ అమర్చారు. పూర్తి స్థాయిలో బ్యాటరీని ఛార్జ్ చేయడానికి 4 నుంచి 5 గంటల సమయం పడుతుంది. సుమారు 60 కిలోమీటర్ల రేంజ్ ఇస్తుంది. ఎక్కువ దూరం ప్రయాణం చేసే వారికి ఎలక్ట్రిక్ స్కూటర్ చాలా బాగుంటుంది. దీన్ని ఒక్కసారి ఛార్జ్ చేస్తే 70 నుంచి 100 కిలోమీటర్ల రేంజ్ ఇస్తుంది. దీనిలో 1.58 kWh బ్యాటరీ ప్యాక్ ఏర్పాటు చేశారు. ఈ స్కూటర్ 58,490 నుంచి 84,990 ధరకు మార్కెట్ లో అందుబాటులో ఉంది. హీరో XD స్కూటర్ ఈ స్కూటర్ లో 30 Ah బ్యాటరీ ప్యాక్ ను ఏర్పాటు చేశారు. దీన్ని పూర్తిగా ఛార్జ్ చేయడానికి 4 నుంచి 5 గంటల సమయం పడుతుంది. దాదాపు 85 కిలోమీటర్ల దూరం ప్రయాణం చేయొచ్చు. గంటకు గరిష్టంగా 25 కిలోమీటర్ల వేగంతో పరుగులు తీస్తుంది. ఈ స్కూటర్ 72,000కు అందుబాటులో ఉంది. అధిక రేంజ్ కోరుకునే వారికి కొమాకి X GT KM స్కూటర్ చక్కగా సరిపోతుంది. ఒకసారి రీఛార్జ్ చేస్తే సుమారు 85 కిలోమీటర్లు ప్రయాణం చేయొచ్చు. ఈ స్కూటర్ 56,890 నుంచి 93,045 రూపాయల మధ్య అందుబాటులో ఉంది.